తాజాంశాన్ని చూస్తున్నాం. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కార్యాలయాలకు నోటీసులు జారీ అయ్యాయి. తిరుపతి రెడ్డి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కార్యాలయాలకు నోటీసులకు సంబంధించి సమాచారం ఏంటి? గత 2 నెలలుగా హైదరాబాద్ నగరంలో చెరువులు అదేవిధంగా నాలాలకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేత కావచ్చు, అధికారుల నోటీస్ అనేది చాలా కలవరానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. నగరం వ్యాప్తంగా హైడ్రా సృష్టిస్తున్నటువంటి సంచలనం చాలా మందిని కలవరపెడుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఐటీ కారిడార్ లో అతి ముఖ్యమైనటువంటి దుర్గం చెరువు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు కూడా అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. షేర్లింగపల్లి జిహెచ్ఎంసీ జోన్ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులు దాదాపు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి దాదాపు 200కు పైగా భవనాలకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ప్రముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసంతో పాటు కార్యాలయం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వీటితో పాటు పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారికి కూడా నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి సమర్ సొసైటీలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా దుర్గ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మించినట్టుగా గతంలో కూడా గుర్తించారు. వారికి గతంలో కూడా నోటీసులు అందించినప్పటికీ ఎవరూ స్పందించలేదు. తాజాగా సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆక్రమిత ప్రదేశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు వెళ్తున్నాయి. అందులో భాగంగా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపు 200 మందికి పైగా నోటీసులు అందాయి. 30 రోజుల్లో కూల్చివేయాలని కూడా వాళ్ళకు నోటీసులో పేర్కొనడం జరిగింది. లేదంటే శాఖపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోబడతాయని కూడా నోటీసులో హెచ్చరించారు. దాదాపు 100 ఎకరాల్లో ఉన్నటువంటి దుర్గం చెరువు కాలక్రమేణా భారీ భవంతులు అదేవిధంగా ఈ సంబంధించిన అపార్ట్మెంట్ పెరగడంతో దాదాపు దుర్గం చెరువు అంతా కుంచుకుపోయి 84 ఎకరాలకు మాత్రమే పరిమితమైనట్టుగా అధికారులు గుర్తించారు. దాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు, ఎందుకంటే నాన్ డెవలప్మెంట్ జోన్ గా దుర్గం చెరువును గుర్తించి ఈ చెరువు పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేయకూడదని చెప్పేసి గతంలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో కావచ్చు, గత 10-15 ఏళ్ల నుంచి కూడా చాలా అభివృద్ధి పనులు కావచ్చు, నిర్మాణ పనులు కూడా శరవేగంగా జోరుగా సాగాయి. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఇటీవల హైడ్రాను తీసుకురావడం, ఆ క్రమంలోనే చాలా మంది కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. హైడ్రా పరిధిలో కాకుండా ఆయా చెరువు పరిధిలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అదేవిధంగా రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ అధికారులు మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి దాదాపు 200కు పైగా భవనాలకు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో కూడా ఈ నోటీసులు అందుకున్న వారి నివాసాలకు కూడా ఎఫ్ అనే అంటే ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించేలా ఎఫ్ అనే మార్కు కూడా చేసి వెళ్లడం జరిగింది. వారికి కూడా ఆ నిర్మాణాలను స్వయంగా కూల్చివేసుకుంటారా లేదంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలా అనేది కూడా గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని పట్టించుకున్నటువంటి వారికి మరోసారి తాజాగా 2-3 రోజుల క్రితం నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రముఖంగా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. మిగతా సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కూడా ఎక్కువగా ఈ దుర్గం చెరువు పరిసరాల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో వాటికి కూడా నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆయా యజమానుల్లో కావచ్చు, దుర్గం చెరువు పరిసరాల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి యజమానులు అయితే ఒక కలవరం మొదలైంది. మరి దీనికి సంబంధించి ఎలా ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అదేవిధంగా షేర్లింగంపల్లి రెవెన్యూ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు ఈ 30 రోజుల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, హైడ్రా ఈ విషయంలో ఈ దుర్గం చెరువు మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఏమన్నా చేస్తుందా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి యజమానులను కలవరపెడుతోంది. ధన్యవాదాలు సతీష్.